చాలా బాగుంది. బాగుంది. రోజులు దగ్గర పడ్డాయి. బాగుందన్నా, బాగుంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ 2000 crores పక్కా అన్న. అమితాబ్ బచ్చన్ రూల్ సూపర్ ఉంది, తెరగ తీసాడు. విజువల్స్ ఎఫెక్ట్స్ అన్ని బాగున్నాయి. ప్రభాస్ని కొత్త వెంటేజ్ లుక్ లో చూస్తున్నాం, బాగుంది. బుజ్జి గురించి నార్మల్ వెహికల్ ఒకటి చూపించారు, అంతే. లుక్స్ చాలా బాగున్నాయి, ఫెంటాస్టిక్ గా ఉన్నాయి అన్న. మళ్ళీ వచ్చాడన్న, వింటేజ్ వచ్చాడన్న. అసలు ఆమె డైలాగులు లేవు అన్నారు, ఇప్పుడు వచ్చాడన్న. అసలు కట్అవుట్ అన్న వేరే లెవెల్ అన్న. హాలీవుడ్ కూడా చూడాలి సినిమా. బాడీ బాక్స్ ఆఫీస్ వాడు అన్న. ఇండియన్ మూవీని హాలీవుడ్ సినిమా తీసుకో, నిజంగా హాలీవుడ్ వరకు పోతా అన్న ఈ మూవీ. విజువల్స్ మాత్రం ఆది పురుష్ ఇంటూ 100 times బాగున్నాయి. హైలైట్స్ అయితే కమల్ హాసన్ బాగున్నాడు, ఇంకా అందరు బాగానే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా బాగా చేశాడు. అన్ని దీపికా పడుకొని చాలా బాగున్నాయి. ఎట్లయినా అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి అన్ని. అన్ని సేమ్ బాగానే ఉన్నాయి. అంత కమల్ హాసన్ ఎక్కువ చూపించలే, బాగానే ఉన్నాయి. కమల్ హాసన్ ఎక్కువ చూపించలే, ఎక్కువ కనిపించలే. చాలా బాగుంది, దానికంటే ఎక్కువ. సూపర్ ఉంది, సూపర్ ఉంది. హైలైట్ ఉంది, బ్లాక్ బస్టర్, సూపర్ హైలైట్. ట్రైలర్ సినిమా ఇంకా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మళ్ళీ ప్రభాసే రావాలి. ప్రభాస్ అన్న లుక్స్ హైలైట్. హాలీవుడ్ రేంజ్ అన్న, హాలీవుడ్ రేంజ్. అసలు విజువల్స్ అయితే సూపర్. నాగశ్విన్ అన్న మాత్రం మామూలుగా తెలియదు అన్న. నాగశ్విన్ అన్న సూపర్ అన్న, సూపర్. రాస్తాం మళ్ళీ. బాహుబలి రికార్డ్స్ కొట్టాలన్న ప్రభాస్ అన్నే. బాహుబలి కాదు డార్లింగ్, ఆర్ఆర్ కాదు, ఏ రికార్డ్ అయినా అన్ని రికార్డులు ప్రభాస్ అన్న కాళ్ళ కింద ఉంటాయి. తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలో గర్వపడాలి, మనం గర్వపడాలి అంతే. కల్కి 2982 చాలా ఎక్సలెంట్ ఉంది సినిమా అయితే. కేక్ అసలు జై రెబల్ స్టార్ ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు చూస్తే తెలుస్తుంది అందరికి. అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిర్పి ప్రభాస్ గారికి మంచి రివ్యూ ఇస్తుంది. బాగుంది సీన్లు అయితే కోమా. నాగశ్విన్ అన్న చింపేసిండు. రాజమౌళి సెకండ్, రాజమౌళి సార్ని మించిపోతుంది. తెలిసిందేగా అన్న 6 కట్అవుట్, తెలిసిందేగా అన్న కట్అవుట్ అయితే సూపర్ ఉంది. అన్ని లేచిపోతాయి. సలార్ కన్నా చాలా బాగుంది. మొత్తం ర్యామ్ ఇచ్చి సూపర్ ఉందన్న. విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, అండ్ లుక్స్ మాత్రం మస్తు ఉన్నాయి. ఇప్పటి నుంచి మన గురించి వేరే వాళ్ళు అందరు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటారు, మనం విన్నాం అంతే అంతే. బాగుంది అంటే లోపల సౌండ్ వల్ల మనకి క్యారెక్టరైజేషన్ ఏం అర్థం కాలే. బాహుబలి రికార్డ్ ఇంతవరకు ఎవరు బద్దలు కొట్ల. ఇప్పుడు 10 సంవత్సరాల దాకా ఎవరు బద్దలు టచ్ కూడా అయిపోయారు. ఇప్పుడు కలిగి చేస్తుంది. నెక్స్ట్ ఇదే ఇంకా హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా. కెమెరా కూడా పనికిరాదు, ఎవడు పనికిరాడు, వీడే ఇండియన్ హాలీవుడ్ రేంజ్. నెక్స్ట్ పుష్ప గాని, ఓజీ గాని ఏవి పనికిరావు. ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా బాగుంది, వండర్ఫుల్. 100% బ్రేక్ చేస్తుంది. ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ చేస్తుంది. సో దీపిక ప్రభాస్ అన్న ఎంట్రీకి ఎలా ఉండే మరి థియేటర్ లో రెస్పాన్స్? అసలు ఎంట్రీ గురించి చెప్పనవసరం లేదండి, వండర్ఫుల్. బాగుందన్న. ఇన్ని రోజులు వెయిట్ చేసేదకైతే మామూలు లేదు అసలుకైతే. మాటలతో చెప్పలేము. ఆల్వేస్ ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి వెయిట్ చేయాలి. సార్ వాళ్ళు పోలీస్ వాళ్ళు మనం కొట్టినా కూడా ఫ్యాన్స్ కోసం వెయిట్ చేసాం. థ్యాంక్ యూ. లుక్స్ వెరీ నైస్. బాహుబలి తర్వాత మళ్ళీ సల్లార్ తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ కల్కి
నైస్ సూపర్ వేరే లెవెల్ నో వర్డ్స్ ఫ్యాన్స్ కదా వెయిట్ చేసాం ఇక లవర్ ప్రభాస్ అంటే మాకు ఇష్టం కాబట్టి వెయిట్ చేసాం తప్పదు వెయిట్ చేసుడు కాదు బ్రో, దెబ్బలు కూడా మంది చాలా మంది పాపం ఫ్యాన్స్ చాలా మంది సార్స్ వాళ్ళు కొట్టారు